ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ నియోజకవర్గంలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. పైగా అది ఫ్యాక్షన్ ఏరియా కూడా కాదు. కానీ ఇప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీ అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం జాబితాలోకి ఎక్కింది. తరచూ జరుగుతున్న గొడవలు, అధికార ప్రతిపక్షాల దాడులు, దహనాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అసలు అక్కడ గొడవలకు కారణమేంటి? ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గం ఇప్పుడు ఎందుకు సమస్యాత్మకంగా మారింది? పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మండల కేంద్రాలన్నీ మేజర్ పంచాయతీలే తప్ప పట్టణాలు లేవు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రశాంతమైన వాతావరణంలోనే జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న వివాదాలు తప్ప పెద్ద పెద్ద గొడవలంటూ ఏమీ ఉండవు. అయితే ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయింది. దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్న సంఘటనలతో ఈ నియోజకవర్గం సమస్యాత్మకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. వైసీపీ తరపున నంబూరు శంకర్రావు, టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్ బరిలో నిలిచారు. భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి గొడవలు మరింతగా పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. భాష్యం ప్రవీణ్ కు టికెట్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వెంటనే అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయం దగ్ధమైంది. ఈ ఘటనలో టీడీపీకి చెందిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరొక ముందే క్రోసూరులో టీడీపీ కార్యాలయం దగ్ధమైంది. సానుభూతి కోసమే తమ కార్యాలయాన్ని టీడీపీ నేతలే తగలబెట్టుకున్నారని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. టీడీపీ కార్యాలయం దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పార్టీ ఆఫీసులో ఫర్నిచర్ లేదు. పార్టీ కార్యాలయం దగ్ధమైతే అందులో ఫర్నిచర్ ఏమైందని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఈ ఘటన తర్వాత మరోసారి బెల్లంకొండ మండలంలో టీడీపీ తాత్కాలిక ఆఫీస్ దగ్ధమైంది. రాజకీయ లబ్ధి పొందడానికే పార్టీ కార్యాలయాలు దగ్ధం చేశారనే ఆరోపణలున్నాయి. తర్వాత క్రోసూరు మండలం వేల్పూరులో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు శంకర్రావు, అనిల్ కుమార్ యాదవ్లు ప్రచారానికి రావడానికి ముందే వైసీపీ ప్రచార రథాలపై టీడీపీ నేతలు దాడి చేసి ప్రచార రథంపై ఉన్న ఫ్లెక్సీలు చించేశారు. తాజాగా అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు ప్రచారం చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులపై, రోడ్లపై తిరుగుతూ వైసీపీకి చెందిన నేతను ఢీకొట్టారు. ఇదేంటని ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా వరుసగా టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొత్తగా దాడుల సంస్కృతి మొదలైందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో 14 నియోజకవర్గాలను అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో పెదకూరపాడు కూడా ఉంది. భాష్యం ప్రవీణ్ వల్లే ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం ఇప్పుడు సమస్యాత్మక నియోజకవర్గంగా రికార్డులకు ఎక్కిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.